హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ ఇన్స్టాగ్రామ్లో తన జిమ్ చేసిన వీడియోస్ని అర్జున్ ఫోటోషూట్ చేశాడు. ఆ వీడియోస్ని పెట్టాడు. చాలా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. తను రాబోయే మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి నిఖిల్కి. కవర్ సాంగ్స్, మూవీ, ఇంకా సీరియల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తను బాడీని పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాడు. అయితే చిన్ని సీరియల్లోకి ఇప్పుడు సత్యం బాబు చనిపోయాడు, బాలరాజు జైల్లో ఉన్నాడు కాబట్టి మళ్ళా స్ట్రాంగ్ క్యారెక్టర్ సత్యం బాబు పోయాడు కాబట్టి మళ్ళీ స్ట్రాంగ్ క్యారెక్టర్గా నిఖిల్ని తీసుకొచ్చి ఏసీపీ విజయ్గా అయితే రాబోతున్నాడు త్వరలోనే అని అయితే మనకు తెలియవస్తుంది. అయితే నిఖిల్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలోకి వైల్డ్ కార్డ్ లాగా ఎంట్రీ ఇచ్చాడు. నిఖిల్, పృథ్వీ, ప్రియాంక, ఇంకా మానస్ వీళ్ళందరూ ఎంట్రీ తర్వాత కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే నిఖిల్ది అమ్ములు అనే ఆల్బమ్ సాంగ్, కవర్ సాంగ్ అయితే టీజర్ రిలీజ్ అయింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ టీజర్కి. తను జూలైలో కూడా స్టార్ మాలో ఒక కొత్త సీరియల్ స్టార్ట్ కాబోతుంది నిఖిల్ది. మరి ఎవరు హీరోయిన్ ఇంకా తెలియదు కానీ అప్డేట్ ఇంకా వచ్చినాక మీకు ఇన్ఫామ్ చేస్తాను. అయితే నిఖిల్ తను ఇప్పుడు ఆ సాంగ్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కావ్య గురించి మాట్లాడుకుందాం. కావ్య ఈటీవీలో జీవన తరంగాలు అనే సీరియల్ స్టార్ట్ అయింది May 26 నుంచి మధ్యాహ్నం 1:30కి. అయితే సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ సుష్మా కిరణ్తో స్టార్ట్ అవుతుంది సీరియల్. వాళ్ళ హస్బెండ్ ఏం పని చేయడు, తనకు ఒక బిడ్డ, కొడుకు. వాళ్ళిద్దరు జాబ్ చేస్తారు. కొడుకు ఇక తండ్రి ఏం పని చేయడు, పైసలు తీసుకుంటాడు, కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇక బిడ్డ జాబ్ చేస్తుంది. బిడ్డ పైసలు, సుష్మా కిరణ్ పైసలు తినుకుంటా ఆయన ఉంటా అంటాడు. అయితే ఇప్పుడు ఈమె ఒక ఆఫీస్లో పనిచేస్తుంది. ఆ ఆఫీస్లో అసిస్టెంట్ కమిషనర్గా మన కావ్య వస్తుందన్నమాట, దేవికా జాను అని. అయితే తను నాగ్పూర్లో ట్రైనింగ్లో ఉన్నప్పుడు తన బ్యాచ్కి సంబంధితని పెళ్లి చేసుకుంది. అది వాళ్ళ మదర్కి ఇష్టం లేదు. అందుకని అప్పటి నుంచి సుష్మా కిరణ్కి కావ్యకి టచ్ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు తను ఈ వీళ్ళ ఆఫీస్కి అసిస్టెంట్ కమిషనర్గా వస్తుందన్నమాట. అయితే తను కావ్య చిన్నప్పటి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్ చనిపోతుందని తెలుస్తుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప ఉంటుంది, వాళ్ళ తాతయ్య దగ్గర ఉంటుంది. ఆ తాతయ్య ఆమెని చదివిపియాడు అనమాట. 7th 8th అయిపోయినాక చదువు బంద్ చేస్తాడు. ఆ అమ్మాయికి చదువుకున్నాడు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే దేవికా జాను కలెక్టర్, తనకు పిల్లలు కాలేదు. వాళ్ళకి తను చాలా డెడికేటెడ్, టఫ్ లేడీ. అయితే వాళ్ళు పిల్లలు వద్దనుకున్నారు, ఆమెకు పిల్లలు అవసరమే అనిపించలేదని చెప్తుంది. అయితే ఈ అమ్మాయి వాళ్ళ తాత దగ్గర తను స్టూడెంట్ అనమాట. మాస్టర్ని స్కూల్ మీట్లో కలవడానికి వచ్చినప్పుడు మాస్టర్ని కలుస్తుంది. అయితే ఆ అమ్మాయి చెప్తాడు, నాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, నీ తాతయ్యకి చెప్పి మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి, నేను మీకు వంట చేసి పెడతాను, నన్ను స్కూల్కి పంపించండి అని చెప్తుంది. అయితే దేవికా జాను అయితే చాలా తన ఫ్రెండ్ వాళ్ళ డాటర్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను 1 month నాకు టైం ఇవ్వు, నేను కొంచెం సెటిల్ అయిపోయినాక నేను తీసుకెళ్తాను, నేను స్కూల్లో జాయిన్ చేస్తా అని అయితే చెప్తుంది. అయితే జీవన తరంగాలు స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ కావ్య ఉండే వరకు అయితే, ఈ కావ్య, సుష్మా కిరణ్ వీళ్ళందరూ ఉండేవరకు లేడీస్కి ప్రాబ్లమ్స్ అవి ఎట్లా సాల్వ్ చేయాలి అవన్నీ ఎక్కువ సీరియల్ వృత్తాంతం అది అనమాట. అయితే వాళ్ళు దేవికా జాను ఇంకా సుష్మా కిరణ్ ఇద్దరు సిస్టర్స్ అనమాట వాళ్ళిద్దరు. అయితే తను ఇక మెల్లగా వాళ్ళ సిస్టర్ని కూడా ఎట్లా హస్బెండ్ని ఎట్లా సెట్ చేయాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ని ఎట్లా సెట్ చేయాలని చూపెడతారు ఫ్యూచర్ కమింగ్ ఎపిసోడ్స్లో. అయితే కావ్య అయితే చాలా ప్రస్తుతం చిన్ని సీరియల్లో కావ్యకి ఇంకా బాలరాజ్కి ఏదో మ్యారేజ్ జరగబోతుంది అని ఏదో అయితే వస్తుంది న్యూస్. కావ్య కూడా బాలరాజ్ అంటే ఇష్టం ఉంటుంది. అయితే ఇప్పుడు కోర్టులో ఏదో కేసు నడుస్తుంది, సాక్ష్యం కొరకు ఎత్తుకుతుంటారు. వాళ్ళు కరెక్ట్ సాక్ష్యం దొరికితే బాలరాజుని అయితే బయటికి తీసుకురావచ్చు అని చూస్తుండ్రు. అయితే ఇప్పుడు మళ్ళా నిఖిల్ని తీసుకొస్తారు ఏసీపీ విజయ్గా. తను వచ్చి బాలరాజు నిర్దోషి అని తేల్చి దేవానే చంపిండు సత్యం బాబుని అయితే నిరూపిస్తాడనిపిస్తుంది. అయితే నిఖిల్ పోయినాక మళ్ళీ టీఆర్పీ రేటింగ్స్ కొంచెం తగ్గాయి కాబట్టి ఇక మళ్ళీ సత్యం బాబు క్యారెక్టర్ని ఎండ్ చేసి ఆయనకు కూడా వేరే సీరియల్లో అవకాశం వచ్చింది మెయిన్ లీడ్గా. ఆయన పోయినాక అయితే ఇక ఏసీపీ విజయ్గా నిఖిల్ అయితే సీరియల్లోకి వస్తున్నాడు.